మ్యామ్ కొంతమంది కాదు. చాలా వరకు ఇంట్లో వాళ్ళ ప్రెషర్స్ వల్ల ప్రేమించిన వాళ్ళని వదిలేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్ళైన తర్వాత పెళ్ళైన కొత్తలో చాలా ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళు ఆ సిట్యుయేషన్ నుంచి, ఆ ఆలోచనల నుంచి, బాధ నుంచి బయటపడాలంటే మీరేం చెప్తారు? యాక్సెప్ట్ ద రియాలిటీ. అంతే. సింపుల్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు వాటెవర్ మైట్ బి ద రీజన్ పేరెంట్స్‌ని కన్విన్స్ చేసుకోలేక, వీళ్ళు కన్విన్స్ అయ్యి ఆ రిలేషన్‌షిప్ వద్దు అనుకున్న తర్వాత వేరొకళ్ళ లైఫ్‌లోకొచ్చినప్పుడు, అవతల వాళ్ళ లైఫ్‌ని మెస్ చేసే రైట్స్ వీళ్ళకి లేవు. అలా ప్రిపేర్డ్‌గా లేనప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తీసుకోవాలి కానీ పెళ్లి చేసుకోకూడదు. దే నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ ద ఓల్డ్ రిలేషన్‌షిప్స్ అండ్ ఓన్లీ దెన్ దే షుడ్ గెట్ మ్యారీడ్. పెళ్ళైన తర్వాత అవతల ఉన్న అబ్బాయికి గాని, అమ్మాయికి గాని ఈ ఈ సిట్యుయేషన్ డీల్ చేయాల్సిన సిట్యుయేషన్ వాళ్ళకి రాకూడదు. హ్మ్. అది నువ్వు పెళ్ళవ్వంగానే కూడా ఎవ్వరికైనా కూడా ఒక కొత్త డ్రీమ్స్ ఉంటాయి. కొత్త ప్రపంచాన్ని చూస్తా ఉంటారు. అలాంటి ఒక టైంలో వీళ్ళొచ్చి వాళ్ళ మూడ్ స్వింగ్స్ చూపిచ్చి, వాళ్ళతో లైఫ్ కోఆపరేట్ చేయకుండా, ఫ్యామిలీతో మింగిల్ అవ్వకుండా ఉంటే అవతల వాళ్ళ లైఫ్ కూడా నాశనం చేసేస్తారు. అవును. సో, నీ లైఫ్ పాడైంది కదా! అని అవతల వాళ్ళ లైఫ్‌ని నువ్వెందుకు పాడు చేస్తున్నావు? నీకు ఆ రైట్స్ లేవు కదా! లేవు. సో, దట్స్ 100% దే షుడ్ నాట్ డూ దట్. సో, ఇప్పుడు పెళ్ళైన ఆళ్ళ గురించి నువ్వు అడుగుతున్నావు కదా! పెళ్ళైన వాళ్ళ విషయంలో ఏంటంటే, బేసిక్‌గా వీళ్ళు ఏం బాధున్నా కూడా లోపల పెట్టుకోవాలే గానీ, అవతల వాళ్ళ మీద చూపిచ్చే రైట్స్ లేదు. వాళ్ళు వేరే కొత్త ఫ్యామిలీలోకొచ్చినా కొత్త పెళ్లి కూతురులాగా, కొత్త పెళ్లి కొడుకులాగా లైక్ దే నీడ్ టు మింగిల్ విత్ ద పీపుల్ అండ్ దే నీడ్ టు బి వెరీ నార్మల్. అసలు బాధ పెట్టుకోవడం కూడా అనవసరం. ఇంకా ఉపయోగం లేదు కదా! అది అన్నీ క్రాస్ చేసి పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రూపా, అదొకవేళ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ గనక అయితే ఇంతకుముందు ఉన్న రిలేషన్‌షిప్స్, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి దగ్గర గాని, అమ్మాయి దగ్గర గాని వీళ్ళు చెప్పే అవ్వాలి. సో, చెప్పి ఆ తర్వాత ఈ కొత్త రిలేషన్‌షిప్‌లోకి రావాలి గానీ, అవన్నీ దాచి, మరిచి ఈ రిలేషన్‌షిప్‌లోకి రావటం మాత్రం ఎథికల్‌గా కరెక్ట్ కాదు. రెండోదొచ్చి రేపెప్పుడైనా వాళ్ళకి తెలిసినా మొత్తానికే మోసం వస్తుంది. సో, అవును. యూ నీడ్ టు బి వెరీ హానెస్ట్ అండ్ ఆ తర్వాత కూడా పెళ్ళైన తర్వాత కూడా వేరే వాళ్ళ లైఫ్ రూయిన్ చేయకుండా యూ నీడ్ టు గో ఆన్. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అండ్ లీవ్ ఎ న్యూ లైఫ్. బికాజ్ ఇది నీ జీవితం అని నీకు తెలిసిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేసుకొని దీనిలోకెళ్ళిపోవాలి ఇంకా. యూ నీడ్ టు కంటిన్యూ ఇన్ దట్ ఓషన్ అంతే. అంతే తప్పించి ఆ పాత కథలు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మెస్ చేసుకొని, మళ్ళీ తన లైఫ్ మెస్ చేసుకొని, ఇంకొకళ్ళ లైఫ్ మెస్ చేసి, ఇంకొకళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి, ఆ ఇమ్మీడియేట్‌గా పెళ్ళైన టైంలో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అన్ని మిస్ చేసుకొని, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో, దే నీడ్ టు బి కేర్ఫుల్. ఝన్ 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 తెలుగు వన్